గుడ్ మార్నింగ్ ఆల్. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. స్క్రీన్ షేరింగ్ ఎవరు? ప్రగతి గారు చేయండి. ఓకే, సో లాస్ట్ క్లాస్లో మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేశాను. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ షీట్ ఓపెన్ చేయండి. షీట్ ఓపెన్ చేయండి. ఎస్ఐపి తర్వాత ఓపెన్ చేద్దాం. లాస్ట్ క్లాస్లో ఒక షీట్ ఫార్వర్డ్ చేశాను. మీరు ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవాలండి అందరూ కూడా. సో క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అని చెప్పేసి ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోండి. సో ఏ రోజైతే మీకు మెటీరియల్ ఫార్వర్డ్ చేశానో ఆ రోజు ఆ పర్టికులర్ అంటే ఆ క్లాస్కి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా ఒక ఫోల్డర్లో యాడ్ చేసుకోండి. ఓకే, సో ఇమేజ్ లేదా నేను ఫార్వర్డ్ చేయనా? సార్ ఒకసారి చాట్ బాక్స్ చేయమంటారా? చేయండి సార్. ఓకే, 1 మినిట్. సో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. సో ఏ రోజుకి ఆ రోజు క్లాస్ అయిన వెంటనే ఆ ఫోల్డర్లో యాడ్ చేసుకోండి. ఇమేజెస్ యాజ్ వెల్ యాజ్ మీకు ఏమైతే నేను మెటీరియల్ ఫార్వర్డ్ చేస్తానో ఆ మెటీరియల్ అంతా కూడా యాడ్ చేసుకోండి. మీకు ఈజీగా ఉంటుంది. అలాగే నేను చెప్పే క్లాస్ నోట్స్ నుండి 80% ఆఫ్ ది ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేవి కవర్ అవుతాయి. చాట్ బాక్స్లో షీట్ ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి. సో మనం ఫస్ట్ క్లాస్లో 1, 2, 3, 4 కంప్లీట్ చేసాం. 4 కాన్ఫిగరేషన్స్ అనేవి కంప్లీట్ చేసాం. 4 చేసాం. ఓకే, నెక్స్ట్ చూడండి, ఈ 4 కాన్ఫిగరేషన్స్ అనేవి కంప్లీట్ చేసాం. నెక్స్ట్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా క్రియేషన్. OCC1 ట్రాన్సాక్షన్ కోడ్. సో కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా? దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ది హెడ్ క్వార్టర్ ఆఫ్ ఆల్ బిజినెస్ ఏరియాస్. సో బిజినెస్ ఏరియాస్ అన్నిటికీ కూడా ఒక హెడ్ క్వార్టర్ లాంటిది. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ వన్ కైండ్ ఆఫ్ ది హెడ్ క్వార్టర్ ఆఫ్ ఆల్ బిజినెస్ ఏరియాస్. సో బిజినెస్ ఏరియాస్ అన్నిటికీ కూడా హెడ్ క్వార్టర్. ఇప్పుడు యాక్చువల్గా సౌత్ ఇండియా హెడ్ క్వార్టర్స్, నార్త్ ఇండియన్ హెడ్ క్వార్టర్స్, లేదంటే టోటల్ కంట్రీ మొత్తానికి హెడ్ క్వార్టర్స్ అనేవి ఉంటుంది. ప్రతి డిపార్ట్మెంట్కి కూడా మేబీ హెడ్ క్వార్టర్స్ అనేవి ఉంటాయి. సో అట్లాగే బిజినెస్ ఏరియాస్ అన్నిటికీ కూడా ఒక హెడ్ క్వార్టర్ అనేది ఉంటుంది. అంటే ఏంటి? బ్రాంచెస్ అన్నిటికీ కూడా మెయిన్ బ్రాంచ్ అనమాట. బ్రాంచెస్ అన్నిటికీ కూడా మెయిన్ బ్రాంచ్. సో దీన్ని ఏమంటారంటే కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. నేను ఇండియా వైజ్గా ఒకటే తీసుకుంటున్నాను, లేదంటే నార్త్ ఇండియా వైజ్గా ఒక కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా, సౌత్ ఇండియా వైజ్గా ఒక కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా, మీకు ఎలా కావాలన్నా తీసుకోవచ్చు. సో నేను కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాని క్రియేట్ చేస్తున్నాను. టీ కోడ్ ఏంటి? OCC1. లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ 1 టీ కోడ్ అండ్ 1 పాత్. వెళ్ళండి, ఎస్ఐపి ఓపెన్ చేయండి. సో కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాని క్రియేట్ చేస్తున్నాము. సో బిజినెస్ ఏరియాస్ అన్నిటికీ కూడా హెడ్ క్వార్టర్ లాంటిది కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అనేది. సో ఎందుకు ఉపయోగపడుతుంది కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా? హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు బ్రాంచ్ వైజ్గా కాదు, టోటల్ బ్రాంచెస్కి ఎంత ప్రాఫిట్ జనరేట్ అయింది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అటువంటి వాటికి కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అనేది ఉపయోగపడుతుంది. /n SPRO IMG ఇంప్లిమెంటేషన్ గైడ్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. వెయిట్ టీ కోడ్ ఓపెన్ చేయండి. టీ కోడ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లేకి టాప్లో ఉన్న అడిషనల్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేయండి. 1 minute.
సో డిస్ప్లేకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేకి వెళ్ళండి. ఐఎంజీ యాక్టివిటీ. సో మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. టీ కోడ్ ఏంటి? OCC1 టీ కోడ్. లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్. లేదంటే మీరు పాత్ యూజ్ చేయము, నావిగేషన్ పాత్ యూజ్ చేయము, డైరెక్ట్గా టీ కోడ్ ఉపయోగిస్తామంటే OCC1 కమాండింగ్ ఫీల్డ్లో ఇవ్వచ్చు, ఎండ్ యూజర్ స్క్రీన్ నుండి కూడా ఇవ్వచ్చు. ఓకేనా? OCC1 కమాండింగ్ ఫీల్డ్లో డైరెక్ట్గా ఇచ్చేసి కాన్ఫిగరేషన్ చేయొచ్చు. సో నేను పాత్ ద్వారా వచ్చాను, లేదంటే టీ కోడ్ ద్వారా చేయండి, మీ ఇష్టం. బోత్ ఆర్ సేమ్. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ 1 టీ కోడ్ అండ్ 1 పాత్. బేస్డ్ ఆన్ యువర్ కంఫర్టబిలిటీ, మీకు ఏది కావాలంటే అది యూజ్ చేసుకోండి. మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఎగ్జిక్యూట్ చేయండి. సో కొత్తగా క్రియేట్ చేయాలి. ఇన్వెంటరీకి వెళ్ళండి. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా, యూ కెన్ సెటప్ ఎనీ 4 డిజిట్స్. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్, ఏదైనా ఇవ్వచ్చు. మీ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఏంటి? ఏం క్రియేట్ చేద్దాం? మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి. ఎగ్జాంపుల్, ఫస్ట్ 2 లెటర్, మీరు ఏ కాన్ఫిగరేషన్ చేసినా మీ కంపెనీ కోడ్ ఫస్ట్ 2 లెటర్స్తోనే స్టార్ట్ చేయండి. ఎందువల్లంటే మీరు ట్రాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మీ కంపెనీ కోడ్కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ ట్రాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది. TACB. టీ అంటే మీ కంపెనీ కోడ్, సిబి అంటే కన్సాలిడేషన్, బి అంటే బిజినెస్ ఏరియా. డిస్క్రిప్షన్ ఇవ్వండి. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఆఫ్ TA11. TA11 అంటే మీ కంపెనీ కోడ్. సో లాస్ట్లో మొత్తం తీసుకోదు, CONS అని ఇవ్వండి. కన్సాలిడేషన్ తీసేసి CONS అని ఇవ్వండి. BUS కన్సాలిడేషన్ లేదా BUS ఏరియా. సేవ్ షీట్. లాస్ట్లో మీ కంపెనీ కోడ్ ఇవ్వటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? మీ కంపెనీ కోడ్కి సంబంధించిన కాన్ఫిగరేషన్, ఇది మన కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అనేది మన కంపెనీ కోడ్కి సంబంధించిందా కాదా అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో TR జనరేట్ చేస్తాం. ఇక్కడ పైన నెంబర్ అనేది చేంజ్ అవుతుంది. TR జనరేట్ చేసిన ప్రతిసారి నెంబర్ అనేది చేంజ్ అవుతుంది. క్రియేట్ చేయండి. సో మనం ఏం చేసాం? డిఫైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఇవ్వండి. డిఫైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. డేటా వాస్ సేవ్డ్. బ్యాక్ వెళ్ళండి. షీట్ ఓపెన్ చేయండి. సో మనం ఏం చేసాం? కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాని క్రియేట్ చేసాం. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాని క్రియేట్ చేసాం. 5th. నెక్స్ట్, అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. సో కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాకి మన బిజినెస్ ఏరియాస్ అన్ని కూడా అసైన్ చేయాలి. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ 1 or more objectives. In SAP FI, all objectives directly or indirectly will assign or mapping to our company code. So మన బిజినెస్ ఏరియాస్ అన్నిటినీ కూడా కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాకి అసైన్ చేయాలి. అంటే ఏంటి? మెయిన్ హెడ్ క్వార్టర్స్ కి లింక్ చేస్తున్నట్లు. టీ కోడ్ OBB6, ట్రాన్సాక్షన్ కోడ్ OBB6, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. వెళ్ళండి, SAPలోకి వెళ్ళండి. అసైన్ బ్యాక్ వెళ్ళండి. 1 స్టెప్ బ్యాక్. బ్యాక్ అంటే ఇది గ్రీన్ ట్యాబ్. అగైన్ బ్యాక్. డౌన్కి వెళ్ళండి. డౌన్లో మీకు అసైన్మెంట్స్ ఉంటుంది. డౌన్కి వెళ్ళండి. ఇంకా వెళ్ళండి. అసైన్మెంట్ ఎలాబరేట్ చేయండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్. అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా OBB6.
లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్. టీ కోడ్ డైరెక్ట్గా కమాండింగ్ ఫీల్డ్లో ఇవ్వచ్చు, లేదంటే నావిగేషన్ పాత్ ద్వారా చేయొచ్చు. ఓకే, సో టీ కోడ్ ఇవ్వచ్చు, లేదంటే నావిగేషన్ పాత్ ద్వారా అయినా చేయొచ్చు. లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్. OBB6 అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా, ఎగ్జిక్యూట్. పొజిషన్కి వెళ్ళండి, టీఏ ఇవ్వండి, 2 స్టార్స్ ఇవ్వండి. టీఏ అంటే మన కంపెనీ కోడ్ 2 లెటర్స్తో మనం బిజినెస్ ఏరియా క్రియేట్ చేసాం. బిజినెస్ ఏరియా ఎలా క్రియేట్ చేసాం? మన కంపెనీ కోడ్ ఫస్ట్ 2 లెటర్స్ టీఏ ఉన్నాయి. టీఏ అండ్ 2 స్టార్స్ ఇవ్వండి. స్టార్ అంటే మీకు నంబర్ 8 షిఫ్ట్ పట్టుకుని నెంబర్ 8 ప్రెస్ చేయండి. కంటిన్యూ. ఇవన్నీ మనం క్రియేట్ చేసినటువంటి బిజినెస్ ఏరియాస్. మన కంపెనీ కూడా ఉంది లాస్ట్లో చూడండి. ఇవే మనవి, క్రిందవి మనవి కాదు, ఇవన్నీ మనవి కాదు. సో మన కంపెనీ కోడ్ TA11 కనిపిస్తుంది లాస్ట్లో. ఇవన్నీ మనం క్రియేట్ చేసినటువంటి బిజినెస్ ఏరియాస్. సో వీటికి కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాని అసైన్ చేయాలి. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఇవ్వండి. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఏంటి? TACB. మన కంపెనీ కోడ్ కూడా కనిపిస్తుంది ఇక్కడ, TA11 ఇవ్వండి. అన్నిటికీ ఒకటే. సో బిజినెస్ ఏరియాస్ అనేవి డిఫరెంట్ నేమ్స్ తోటి ఉంటాయి, బట్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా మాత్రం ఒకటే ఉంటుంది. ఎందువల్ల? అన్నిటికీ కూడా హెడ్ క్వార్టర్ కాబట్టి. ఇక్కడ చూడండి, బిజినెస్ ఏరియాస్ అనేవి డిఫరెంట్ నేమ్స్ తోటి ఉన్నాయి, బట్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా మాత్రం ఒకటే నేమ్తో ఉంటుంది. ఇది చేంజ్ అవ్వదు. ఎందువల్ల? అన్నిటికీ ఒకటే హెడ్ క్వార్టర్. ఆల్ బిజినెస్ ఏరియాస్కి హెడ్ క్వార్టర్ అనేది ఒకటే ఉంటుంది హెడ్ క్వార్టర్ అనేది. ఆల్ బిజినెస్ ఏరియాస్కి కూడా ఒకటే హెడ్ క్వార్టర్. సో మనకి 4 బ్రాంచెస్ ఉన్నాయి. బ్రాంచ్ అంటే బిజినెస్ ఏరియా SAP టెర్మినాలజీలో. సో ఈ బ్రాంచెస్ అన్నిటికీ హెడ్ క్వార్టర్ ఏంటి? TACB అనే కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ రిపోర్ట్ పర్పస్ ఉపయోగపడుతుంది. ఎంటర్ ప్రెస్ చేయండి. డిస్క్రిప్షన్ యాడ్ అయింది చూసారా? ఇంకోటి డిస్క్రిప్షన్ యాడ్ అయిపోయింది. సేవ్ చేయండి. సేవ్, క్రియేట్, అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. సేవ్ చేయండి, కంటిన్యూ చేయండి. డేటా వాస్ సేవ్డ్. లాస్ట్లో ఇలా మెసేజ్ కనిపించాలి, డేటా వాస్ సేవ్డ్ అని. ఇలా ఉంటేనే మీరు చేసిన యాక్టివిటీ SAP సాఫ్ట్వేర్ అనేది యాక్సెప్ట్ చేసినట్లు, లేకపోతే చేయనట్లు. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ సో డిఫైన్ ఫంక్షనల్ ఏరియా. నెక్స్ట్ కాన్సెప్ట్, నెక్స్ట్ కాన్ఫిగరేషన్, డిఫైన్ ఫంక్షనల్ ఏరియా. FM_function. What is mean by functional area? Functional area is nothing but డిపార్ట్మెంట్ అంటారు. సో ఈ క్లాస్ అంతా కూడా ఇక్కడ 9 కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. ECCలో చేసిన, S/4HANA సర్వర్లో చేసిన, బోత్ ఆర్ సేమ్ టు సేమ్. ECC సర్వర్లో చేసిన, S/4HANA సర్వర్లో చేసిన, బోత్ ఆర్ సేమ్ టు సేమ్. ఏమీ చేంజెస్ లేవు. 99% ECC S/4HANA సేమ్ టు సేమ్ ఒకేలా ఉంటాయి. డిఫైన్ బిజినెస్ ఫంక్షనల్ ఏరియా. ఫంక్షనల్ ఏరియా అంటే ఏంటి? డిపార్ట్మెంట్. జనరల్ అకౌంటింగ్ టెర్మినాలజీలో మనం ఏమంటాము? HR డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్ అంటాం. అది జనరల్ అకౌంటింగ్ టెర్మినాలజీ. వీఆర్ కాల్డ్ యాజ్ ఏ HR డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఇలా అంటాం. ఆన్ ది SAP టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ ఫంక్షనల్ ఏరియా. జనరల్ అకౌంటింగ్ టెర్మినాలజీలోనేమో మనము డిపార్ట్మెంట్ అంటాం. SAP టెర్మినాలజీలో ఫంక్షనల్ ఏరియా అంటారు. ఫంక్షనల్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ డిపార్ట్మెంట్. ఫంక్షనల్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ డిపార్ట్మెంట్.
టీ కోడ్ ఏంటి? fm_function. వెళ్ళండి. ఇది పాత్ పని చేయట్లేదు, టీ కోడ్ ద్వారానే వెళ్ళాలి. బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. పైకి వెళ్ళండి. డిఫైన్ ఫంక్షనల్ ఏరియా ఇక్కడ నుండి చూడండి. డిఫైన్ ఫంక్షనల్ ఏరియా ఓకేబిడి, ఇది ఓల్డ్ టీ కోడ్. ఓకేబిడి ఇస్ ద ఓల్డ్ టీ కోడ్. ఇది పని చేయట్లేదు. ఫంక్షనల్ టీ కోడ్ ద్వారా మాత్రమే వెళ్ళాలి. ఈ పాత్ పని చేయదు. ట్రై చేద్దాం. ఎగ్జిక్యూట్ క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్. లాస్ట్ లో ఒక మెసేజ్ చూసారా? fm_function. టీ కోడ్ అనేది వర్కౌట్ లేదండి. ఇది లేదు, ఈ టీ కోడ్ లేదు. ఈ పాత్ అనేది పనిచేయట్లేదు. దీనికి సపరేట్ గా ఒక టీ కోడ్ ఇచ్చారు. fm_function అనే టీ కోడ్ ద్వారా మాత్రమే చేయగలుగుతాం. ఇక్కడ ఈ టీ కోడ్ ఈ పాత్ అండ్ ఈ టీ కోడ్ పనిచేయట్లేదు. సో fm_function కి వెళ్ళమని చెప్తుంది. సో న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్. న్యూ సెషన్ అంటే ఏంటి? మార్చేసాను చూడండి. న్యూ సెషన్ అంటే ఏంటి? ఇవ్వండి. fm_function ఇవ్వండి. fm__ షిఫ్ట్ పట్టుకోండి. _funCTI ఫంక్షన్. ఎంటర్. సో ఫంక్షనల్ ఏరియా is nothing but department. Functional area is nothing but department. Example, sales department, marketing department, HR department. ఓకేనా? డిపార్ట్మెంట్ ని క్రియేట్ చేస్తున్నాం. సో యూ కెన్ సెటప్ ఎనీ నెంబర్స్ ఇవ్వండి. ఎగ్జాంపుల్ 10101. క్రియేట్, కొత్తగా క్రియేట్ చేస్తున్నాం కాబట్టి అది క్రియేట్ ట్యాబ్ అంటారు. క్రియేట్ ఇవ్వండి. మనది టాటా స్టీల్ కదా, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ అనివ్వండి. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ మీ ఇష్టం, ఎలా తీసుకోవచ్చు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్, సేల్స్, మార్కెటింగ్, అలా. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్. నెక్స్ట్ ఫ్రమ్ పీరియడ్. ఫ్రమ్ అండ్ టు అన్నారు. ఫ్రమ్ అంటే ఎప్పుడు ఇవ్వాలి? మన ఫైనాన్షియల్ ఇయర్ డేట్ ఇవ్వాలి. 01/0 లేదంటే ఈరోజు డేట్ కూడా ఇవ్వచ్చు, మీ ఇష్టం. ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇవ్వచ్చు, లేదంటే ఈరోజు డేట్ ఇద్దాంలే. ఈరోజు డేట్ ఎంత? 12/05/2026. ఇక్కడ 12 పైన క్లిక్ చేయండి, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇక్కడ 12 ఉంది కదా. 12/05/2026. 2 దగ్గర 11/05/2027. 2027. సో ఇక్కడ కూడా ఎక్స్పైరీ డేట్ ఇక్కడ కూడా ఇవ్వండి. 11/05/2025. అంటే ఈ ఫంక్షనల్ ఏరియా వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఉంటుంది? ఇక్కడ ఏమి ఇవ్వలేదు అనుకోండి, ఇంకెన్ని రోజులైనా పనిచేస్తుంది. బట్ వ్యాలిడిటీ ఇస్తే ఏమవుతుంది? ఈ పీరియడ్లో మాత్రమే ఈ ఫంక్షనల్ ఏరియా అనేది ఉపయోగపడుతుంది. దీన్ని ఏమంటారు? కాంట్రాక్ట్ పీరియడ్. కాంట్రాక్ట్ పీరియడ్ అంటారు. కాంట్రాక్ట్ పీరియడ్ ఫ్రమ్ డేట్ టు డేట్. దీని ఏమంటారు? వ్యాలిడిటీ మీన్స్ కాంట్రాక్ట్ టైం విత్ క్లయింట్, కాంట్రాక్ట్ పీరియడ్ విత్ క్లయింట్, కాంట్రాక్ట్ విత్ ది క్లయింట్ అంటారు. ఓకే, సేవ్ చేయండి. సేవ్. దీనికి టీఆర్ జనరేట్ అవ్వలేదు, లాస్ట్లో మెసేజ్ ఫామ్ అయింది. ఫంక్షనల్ ఏరియా 10101 హ్యాస్ బీన్ సేవ్డ్. టీఆర్ జనరేట్ అవ్వలేదు. ఎందువల్ల ఇది? దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ది మాస్టర్ డేటా. ఓన్లీ కాన్ఫిగరేషనల్ డేటాకి మాత్రమే టీఆర్ జనరేట్ అవుతుంది. మాస్టర్ డేటాకి టీఆర్ జనరేట్ అవ్వదు. మీకు నెక్స్ట్ క్లాస్లో అర్థమవుతుంది వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మాస్టర్ డేటా అండ్ ట్రాన్సాక్షనల్ డేటా అనేది. నెక్స్ట్ క్లాసెస్లో మీకు అర్థమవుతుంది. ఓకే, క్లయింట్ లెవెల్. తర్వాత చూడండి, ఈ ఫంక్షనల్ ఏరియా ఎవరు క్రియేట్ చేశారు? యూజర్ నేమ్ కనిపిస్తుంది. ఏ రోజు క్రియేట్ చేశారు, ఏ టైంలో క్రియేట్ చేశారు, ప్రతిదీ కూడా ట్రాక్ అవుతుంది. ఓకేనా? ప్రతిదీ కూడా ట్రాక్ అవుతుంది. మనం ఫంక్షనల్ ఏరియాని క్రియేట్ చేసాం. ఓకే, నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి.
కారు ఓపెన్ చేయకపోతే 4 పద్ధతులు తెచ్చిపోయా. కారు 4 పద్ధతులు మర్చిపోయా. తెచ్చుకుంటా ఓపెన్ చేయకారు. నెక్స్ట్ డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. సో క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఇట్ మీన్ బై క్రెడిట్ కంట్రోల్ ఏరియా? క్రెడిట్ కంట్రోల్ ఏరియా. సో క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే ఏంటి? Credit control area. Credit control area means we will set up or we will configure one limit. ఒక లిమిట్ ని మనం సెట్ చేస్తాం. క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఇట్ ఈస్ నథింగ్ బట్ it can control the credit limit of each customer credit sales. Credit control area is nothing but controlling the credit limit of each customer credit sales. Actually, we are not responsible for the credit control area. Who will take care of the credit control area? SD department, sales and distribution. వాళ్ళు చూస్తారు. క్రెడిట్ ప్లస్ కంట్రోల్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటారు. క్రెడిట్ కంట్రోల్ ఏరియా. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా. హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా? ఎవరు చూస్తారు వీటికి సంబంధించింది? ఎస్డి డిపార్ట్మెంట్. యాజ్ ఏ FICO కన్సల్టెంట్ గా మనం క్రెడిట్ కంట్రోల్ ఏరియాని క్రియేట్ చేస్తాం. అంతే. వెళ్ళండి. /n SPRO ద్వారా వెళ్దాము. సేమ్ పాత్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ లోనే ఉంటుంది చూడండి పైన. డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB45. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. సో ఇన్వెంటరీకి వెళ్ళండి. క్రెడిట్ కంట్రోల్ ఏరియా యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్తోనే స్టార్ట్ చేయాలి. ఏది చేసినా మీకు క్లారిటీగా ఉంటుంది. లాస్ట్లో CA ఫస్ట్ 2 letters మాత్రమే తీసుకోండి. CA. C అంటే క్రెడిట్, కంట్రోల్, A అంటే ఏరియా. కరెన్సీ INR ఇవ్వండి. లిమిట్ అనేది ఎంత ఇద్దామో మీ ఇష్టం. యాక్చువల్లీ అన్లిమిటెడ్ ఇచ్చేస్తే ఇంకా SD వాళ్ళు చూసుకుంటారు. 9 9 ఇవ్వండి ఇక్కడ. సో ఇలా ఇన్పుట్స్ అనే ఇవ్వాలి. ఇది క్రెడిట్ కంట్రోల్ ఏరియా క్రియేట్ చేస్తాం. TACA. ఇక్కడ యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్. జస్ట్ బ్యాక్ వెళ్ళండి. డిస్క్రిప్షన్ ఇవ్వండి. క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఆఫ్ TA11. సేవ్. క్రియేట్. సో ఏం చేసాం ఇక్కడ? డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. సేవ్. చూసారా? క్రెడిట్ కంట్రోల్ ఏరియాని క్రియేట్ చేసాం. నెక్స్ట్. సో క్రెడిట్ కంట్రోల్ ఏరియాకి వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా. హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా? SD డిపార్ట్మెంట్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు చూస్తారు. బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ షీట్ ఓపెన్ చేయండి. సో క్రెడిట్ కంట్రోల్ ఏరియాని క్రియేట్ చేసాం. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. మన కంపెనీ కోడ్ని ఏం చేయాలి? మన కంపెనీ కోడ్కి క్రెడిట్ కంట్రోల్ ఏరియాని అసైన్ చేయాలి. వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి. బ్యాక్. అసైన్మెంట్స్లో ఇవన్నీ అసైన్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇవన్నీ అసైన్మెంట్స్ ఇక్కడ కింద కనిపిస్తాయి. అసైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా టు అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. సెకండ్ వన్ OB38 అనేది T కోడ్. ఎగ్జిక్యూట్. పొజిషన్కి వెళ్ళండి.
మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. TA11. కంటిన్యూ. మీ కంపెనీ కోడ్ ఇక్కడ ఉంది. సో మీ కంపెనీ కోడ్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అని అసైన్ చేయాలి. ఇక్కడ చేయండి. మీ క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏంటి? TACA. ఎంటర్. సేవ్. క్రియేట్. ఏం చేసాం మనం? డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. అసైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా టు కంపెనీ కోడ్. సేవ్ చేయండి. సేవ్. డేటా వాస్ సేవ్డ్. ఓకేనా? షీట్ ఓపెన్ చేయండి. ఓకే, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా కంప్లీటెడ్. ఇవన్నీ కంప్లీట్ చేస్తాం. మీరు ఏ కాన్ఫిగరేషన్ చేశారు ప్రతిదీ కూడా పాయింట్ నోట్ చేసుకోవాలి. ఈ కంపెనీ కూడా నేను చేస్తున్నాను కాబట్టి నాకు గుర్తుంటుంది. సో రిమైనింగ్ అందరూ కూడా ఏ కాన్ఫిగరేషన్ చేశారో ప్రతిదీ కూడా నోట్ చేసుకోండి. నోట్ చేసుకుంటే మీకు గుర్తుంటుంది. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాం. టుమారో ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించిన కంప్లీట్ నోట్స్ ఇస్తాను. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో టుమారో నోట్స్ అనేది ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. పాయింట్ టు పాయింట్. డిఫైన్ కంపెనీ కోడ్ అంటే ఏంటి కొంచెం డెప్త్గా. క్రియేట్ కంపెనీ కోడ్ అంటే ఏంటి డెప్త్గా. అసైన్మెంట్ అంటే ఏంటి, ఫంక్షనల్ ఏరియా అంటే ఏంటి, బిజినెస్ ఏరియాస్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా వాటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి. బిజినెస్ ఏరియా ఉంది ఎగ్జాంపుల్. బిజినెస్ ఏరియా వల్ల అడ్వాంటేజ్ ఏంటి? బిజినెస్ ఏరియా వైజ్ రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. బిజినెస్ ఏరియా వైజ్ రిపోర్ట్స్ ఏ విధంగా జనరేట్ చేయొచ్చు. బిజినెస్ ఏరియా వైజ్ ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత, ఇన్కమ్ ఎంత, ఇట్లా ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేం చేయొచ్చు అనేది కంప్లీట్గా నోట్స్ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను టుమారో క్లాస్. డే ఆఫ్టర్ టుమారో గ్లోబల్ పారామీటర్ స్టార్ట్ చేద్దాం. డే ఆఫ్టర్ టుమారో. క్లియర్ కదా? సో ఈరోజు ఇంతవరకేనండి క్లాస్. క్లియరా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? క్లియరా? అర్థమైందా? సపోర్ట్ టీమ్ కి ఏ టైంలో కనెక్ట్ అవ్వచ్చు? క్లియర్ అండి? సపోర్ట్ టీమ్ కి ఏ టైంలో కనెక్ట్ అవ్వచ్చు? ఎవరు మాట్లాడుతున్నారు? వాయిస్ వినిపించట్లేదు. సపోర్ట్ ఏ టైంలో కనెక్ట్ అవ్వాలి? ఎనీ టైం కాంటాక్ట్ చేయండి, నో ఇష్యూ. ఓకే, ఏ టైం అయినా కాల్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు చేయొచ్చు. సపోర్టింగ్ టీం వాళ్ళ మీరు అంటుంది అవునవును. 10 తర్వాత కాల్ చేయండి. వాళ్ళనైతే 10 Access. తర్వాత. నాకు మీరు ఎప్పుడు కాల్ చేసినా ఎనీ టైం చేయొచ్చు. సపోర్టింగ్ టీం వాళ్ళనైతే 10 తర్వాత కాంటాక్ట్ చేయండి. మీకు సర్వర్ ఇన్స్టలేషన్ ఓకే, అవును. మీరు అల్ట్రా వీవర్ కానీ ఎనీ డెస్క్ కానీ డౌన్లోడ్ చేసుకోండి. వాళ్ళకి నంబర్ ఇస్తే వాళ్ళు చేసి ఇచ్చేస్తారు 5 minutesలో. ఓకే, ఫైన్. ఓకే, క్లియర్ కదా? Yes. ఓకే, థ్యాంక్ యూ అండి. బాబాయ్, గుడ్ డే.